హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మోతే మండలం నామవరం గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వేకి రావడం జరిగిందండి. సో ఈ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ ఈ ఏరియాలన్నింటిలో కూడా జియలాజికల్ రాక్ ఫార్మేషన్ వచ్చేసరికి గ్రానైట్స్ అండి. ఈ గ్రానైట్స్ లో కూడా ఇవి అసిడిక్ టైప్స్ ఆఫ్ రాక్స్ అండి. ఈ అసిడిక్ టైప్స్ ఆఫ్ రాక్స్ లో సిలికా పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ సిలికా పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాయి చూడండి చాలా మెరుస్తూ ఉంటుందండి. సో ఇది చూడండి ఎలా మెరుస్తూ ఉందో. సో ఈ రాయిలో సిలికా పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే దొరకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా అండి. సో ఎందుకంటే ఈ రాయి వెరీ ఫ్రైన్ గైన్ మెటీరియల్ అండి. సో ఎటువంటి ఫ్రాక్చర్స్ కూడా దీంట్లో డెవలప్ ఉండవండి. కానీ ఈ రాయిలో కూడా మనకి వాటర్ దొరకడానికి ఒక అవకాశం ఉందండి. ఏంటంటే అది చూడండి, ఇదంతా ఈ గ్రానైట్ రాయి అండి. ఇదంతా మెత్తటి పొరం అండి. చూడండి ఈ రాయిలో ఇదంతా మెత్తటి పొరం అండి. సో సిలికా పర్సెంటేజ్ ఇదంతా మొరం అండి. సిలికా పర్సెంటేజ్ తో ఎక్కువగా ఇదంతా డిపాజిట్ అయింది. ఇది గ్రానైట్ అండి. ఇది గట్టిగా ఉన్న రాయి, ఇది మెత్తటి పొరం అండి. సో దీంట్లో గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం వాటర్ వేస్తున్నాం అండి. సో ఇది ఎలా పీల్చుకుంటుంది చూడండి, లోపలికి బాగా నీట్ గా పీల్చుకుంటుంది. ఇదే రాయి మీద చూడండి, ఇది గట్టి రాయి. ఇది వాటర్ చూడండి ఎలా ఫ్లో అయిపోతుందో. చూడండి వాటర్ కూడా నిలిచిపోతుంది, ఎటువంటి కూడా ఇన్ఫిల్ట్రేషన్ అవ్వట్లేదు మనకి. బేసికల్ గా ఏంటంటే ఈ రాయికి గ్యాప్ లో మనకి ఖచ్చితంగా ఇదంతా ఒక మొరమలా ఉండి మనకి ఇక్కడ కానీ బోర్ కొడితే ఖచ్చితంగా మనకి గ్రౌండ్ వాటర్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గ్యాప్ అండి. సో ఇలాంటి ఏరియాలో ఈ రైతు ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ లేకుండా, ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ లేకుండా సైట్ మొత్తం మీద దాదాపు 11 బోర్లు డ్రిల్ చేయడం జరిగిందండి. సో ఈ 11 బోర్లలో కూడా ఒక 1 ఇంచు వాటర్ కూడా రాలేదు. చూడండి ఈ రైతు వచ్చేసరికి ఇదే ఏరియాలో 6 బోర్లు డ్రిల్ చేశాడండి. 1, 2, 3, 4, అక్కడ ఒక 2. సో ఒకే దగ్గర ఇక్కడ ఈ ఏరియాలోనే ఒక 10 అడుగుల దూరంలోనే 6 బోర్లు డ్రిల్ చేశాడండి. సో ఆ పైన 2 డ్రిల్ చేశారు. సో ఈ కిందకు 3 పాయింట్లు డ్రిల్ చేశారు. మొత్తం ఈ సైట్ మొత్తం మీద 11 బోర్వెల్ పాయింట్స్ డ్రిల్ చేశారండి. ఎటువంటి వాటర్ రాలేదు. సో రైతు సోదరులందరికీ నాదొక చిన్న విన్నపం ఏంటంటే, మీరు టెంకాయల్ని వీటిని నమ్మడం మానేసి మంచి సబ్జెక్ట్ తెలిసినటువంటి ఒక జియాలజిస్ట్ని తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకుంటే ఇలాంటి మొరమేరియాలు మీ పొలంలో డెవలప్ అయిందా లేదా అని ఒక జియాలజిస్ట్ చెక్ చేసిన తర్వాత ఆయన అనాలిసిస్ లో వస్తే ఖచ్చితంగా రికమెండేషన్స్ ఇస్తాడండి. అందువల్ల రైతు సోదరులందరూ కూడా మంచి సబ్జెక్ట్ తెలిసినటువంటి జియాలజిస్ట్ ని తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం వల్ల చాలా చాలా లాభపడతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, బాయ్.